జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పోలింగ్ జరుగుతూ ఉండగా ప్రెస్ మీట్ పెట్టడంపై హస్తం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో మాగంటి సునీత చుట్టే నాన్ లోకల్ నేతలున్నారని ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ నాన్ లోకల్ నాయకులను తన వెంట తిప్పుకున్నారని తెలిపింది. అంతేకాదు తిరిగి కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతూ ఉన్నారు హస్తం నేతలు. ఈ క్రమంలో ఆమెపై ఎన్నికల అధికారులకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అది ఎన్నికల అధికారులకు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేశారు. మాగంటి సునీత ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న క్రమంలో మీడియా సమావేశాన్ని పెట్టడము, ఆ మీడియా సమావేశంలో కూడా నాన్ లోకల్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నికల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం మీద కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం చెప్పింది. పైగా కాంగ్రెస్ పార్టీనే నాన్ లోకల్స్ ని తీసుకొచ్చారని ఫిర్యాదు చేయడం, ఆరోపణలు చేయడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆ లేఖలో పేర్కొంది. మాగంటి సునీత ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి నాన్ లోకల్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులందరినీ నాన్ లోకల్ వాళ్ళు ఉండటమే ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. అలాంటి వాళ్ళని మీడియా సమావేశం పెట్టడం, ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడం, ఆ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూనే మీడియా సమావేశంలో కూడా నాన్ లోకల్ వాళ్ళని పక్కన పెట్టుకుని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఎన్నికల అధికారులకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వీటికితో పాటుగా తిరిగి కాంగ్రెస్ పార్టీనే నాన్ లోకల్ వాళ్లతో ఎన్నికల ప్రచారం చేస్తుందని, నాన్ లోకల్ వాళ్లతో ఇష్యూ క్రియేట్ చేస్తుందనేటువంటి అంశాలని ఆరోపణ చేయడం లాంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. అందులో భాగంగానే ఎన్నికల అధికారులకి మాగంటి సునీతపై చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక వినతి పత్రాన్ని కూడా ఎన్నికల అధికారులకు ఇచ్చారు. తానే ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఆ మీడియా సమావేశాల్లో కూడా నాన్ లోకల్ని పెట్టుకుంటూ తిరిగి కాంగ్రెస్ పై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలను కూడా ఎన్నికల అధికారులకు సమర్పించారు.